మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మనిషి జీవితం చాలా విలువైందని, చెడు అలవాట్లతో లైఫ్ ను ఎవరూ నాశనం చేసుకోవద్దని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 5K రన్ ఫర్ హోప్ ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాల ర్యాలీలో మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్, ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. కలెక్టర్ చౌరస్తా, వినాయక్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈ జీవితం అనేది చాలా విలువైనది, చిన్నది కాబట్టి ఉన్న జీవితం సార్థకం చేసుకోవాలి. అందుకే మనకున్నటువంటి మేధాశక్తి, మనకున్నటువంటి ఆర్థిక శక్తి, శారీరశక్తి ఏదో రకంగా మన బ్రతుకులు 10 మందికి బతికించాలి. డ్రగ్స్ తీసుకొని ఇట్స్ ఏ మొమెంటరీ, టోటల్ లైఫ్, జీవితం మొత్తం కూడా నరకమే ఉంటది. ఇటువంటి చెడు అలవాట్లకు, దురలవాట్లకు లోనైతే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతామో. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. ఏదైనా సాధించగలం. నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ఈరోజు ప్రపంచ చరిత్ర చూసినా, దేశ చరిత్ర చూసినా అట్టడుగున్నటువంటి వాళ్ళు కూడా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన సంఘటనలు కోకొలలు ఉన్నాయి. మనం వాటికి అతీతమేం కాదు కాబట్టి మనం కూడా చేసుకోవచ్చు. కాబట్టి మై రిక్వెస్ట్ విత్ ఆల్ ది చిల్డ్రన్ అండ్ ఆల్ ది ప్రతి ఒక్కరు కుల మతాలకు సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ప్రతినిత్యం కూడా రోజుకు 1 గంట సమయం ఇస్తే నిండు 100 ఏళ్ల జీవితం మనదే. ₹1 ఖర్చు లేకుండా రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ల జీవితం మనదే.